హే ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ 2YUMMS. మీకు బాగా ఆకలేసినప్పుడు ఏదైనా డిఫరెంట్గా తక్కువ టైంలో అయిపోయే బిర్యానీ రెసిపీ గురించి ఎదురు చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. చెక్కని మసాలాతోటి స్పైసీగా టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ. ఇంట్లో అన్ని రెడీగా ఉంటే కనుక కేవలం 10 minutesలో బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకున్నాక గెరిట్ అనేది పెట్టకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హండీలో 1 teaspoon ఆయిల్, 1 teaspoon నెయ్యిని యాడ్ చేసుకొని 1/2 కప్పు జీడిపప్పుల్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాత్రలో ఒక పెద్ద బిర్యానీ ఆకుని ఇలా నలిపి వేయాలి. అలాగే కొంచెం జావిత్రి, మరాఠీ మొగ్గు, ఒక స్టార్ పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు, 1 teaspoon షాజీరా వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ సన్నని స్లైసెస్ యాడ్ చేసి ఇలా 2 నిమిషాలు కలుపుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తొందరగా ఉడకడానికి చిటికెడు సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాక 6 పచ్చిమిరపకాయలు సగానికి కట్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి. ఇలా అంతా బాగా ఉడికాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలో చాలా ఇంపార్టెంట్ ఫ్లేవర్ అయిన జాజికాయలో 1/4 వంతు దంచుకొని పౌడర్ చేసుకొని ఇందాక వేసుకున్న మసాలాలతో పాటు దీన్ని కూడా యాడ్ చేయాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్నాక గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 teaspoon బ్లాక్ సాల్ట్ని యాడ్ చేయాలి. దీనివల్ల బిర్యానీ ఎంతో రుచిగా వస్తుంది. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేయాలి. దీని తర్వాత నేను 2 కప్పుల బాస్మతి రైస్ని అరగంట పాటు నానబెట్టి ఇలా వేయించుకున్న మసాలాల్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నిటినీ చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడే బాస్మతి రైస్ విరిగిపోకుండా పొడవుగా ఉడుకుతాయి. చూడండి, ఇదే కప్పుతో నేను బియ్యం కొలిసాను. సో ఇదే కప్తో 3 కప్పుల వాటర్ని యాడ్ చేయాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేస్తే బిర్యానీ అనేది చిమిడిపోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల మట్టుకే మూతను పెట్టుకొని కుక్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా సగం ఉడికిన బిర్యానీలో మాత్రమే ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి ఇలా నెమ్మదిగా పైనుంచి కిందకి ఒకసారి కలపాలి. ఈ స్టేజ్ లో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేస్తే వాటికి మసాలాలు బాగా పట్టి విరిగిపోకుండా బాగా ఉడుకుతాయి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. చూసారా, రైస్ అనేవి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. దీన్ని రైతాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా చేసిన బిర్యానీ అంతా మీరే తినేస్తారు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం 2YUMMS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయి. Thanks for watching.